అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రుచులు. సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే మటన్ కర్రీ అన్నమాట. గీ రైస్ విత్ గీ రైస్. దేనికంటే చెప్పు దేనికి స్పెషల్? మా ఆయనకి స్పెషల్ వ్యాలంటైన్ గిఫ్ట్ అన్నమాట. ఎప్పుడు కేక్ అవన్నీ కట్ చేస్తాం కానీ ఇంట్రెస్ట్ లేదు కేక్లు అవన్నీ కట్ చేసేది. అందుకే నేను చేయను కేక్, నేను చేయలే ఈసారి, అందుకే కట్ చేస్తాను. బయట కేక్ కట్ చేస్తాను అదేనా? ఏ కేక్ ఇంట్రెస్ట్ లేదు అసలు, పొద్దున్నంత అయితే ఇంట్రెస్ట్ లేదు. ఇలా ఫుడ్ అన్న అయితే కొంచెం తిని హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అనేసి ఫుడ్ చేస్తున్నాను. ఆల్రెడీ సాంబారును అవన్నీ చేసేసాను. ఇప్పుడు ఏంటంటే కొంచెం సాజీరా ప్రెషర్ కుక్కర్లోనే కాబట్టి మటన్ తొందరగా అయిపోతుంది, నా నోట్స్ ఈజీగా ఉడికిపోతుంది అన్నమాట. ఇదండి పచ్చిమిర్చి అండ్ ఆనియన్. రెండు నిమిషాలు మగ్గనిద్దాం. సో ఇది మగ్గాలంటండి. సో ఇదండి ఆనియన్ మగ్గింది. ఇందులోనే కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటున్నాము, ఫ్రెష్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్. అండ్ దీంతో పాటు కొంచెం పసుపు. రెండు కలుపుతున్నాం. సో ఇప్పుడు చికెన్ తినద్దు కాబట్టి మటన్ మాత్రం 1000 రూపీస్ అంట కేజీ, అంటే 950 అట్లా ఎంత ఉంది. రేపు ఎట్లాగో సాటర్డే కాబట్టి కొంచెం ఇప్పటి వరకే జస్ట్ ఒక్క పూట అంతే, ఎక్కువ లేదు. ఇందులో కొంచెం సాల్ట్ వేద్దాము, ముక్కకు పట్టింది సాల్ట్, బాగుంటుంది మనకి, అడుగు అంటకుండా కూడా ఉంటుంది, ముక్క కూడా కొంచెం ఉప్పు ఉంటుంది. సాల్ట్ ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత నేను చిన్న మెంతం వేస్తాను, బాగుంటుంది మెంతము. కసూరి మెతి కూడా వేసుకోవచ్చు, ఉంది కాబట్టి చిన్న మెంతం వేస్తున్నాను. సో ఇదండి చిన్న మెంతం. ఇది ఎప్పుడంటే పోయిన సండే తెచ్చాము, ఈరోజు ఫ్రైడే, 1 వీక్ ఉంది. మేము ఇలా కింద కట్ చేసి రూట్స్ కట్ చేస్తే ఎక్కువ రోజులు ఉంటుంది. ఇదండి రూట్స్ దాన్ని పెడితే పాసిపోతుంది, కానీ రూట్స్ ఈరోజు శుక్రవారం, దగ్గర 5 days 5 రోజులు ఉంది మేడం గారు. కావాలంటే మనం కూడా పెంచుకోవచ్చు ఇంట్లో. సో ఇదండి మెంతం కూర వేస్తున్నాను ఒక కట్ట. ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. మెంతి కూర మటన్, మేతి మటన్, మెంతం కూర కాదు మేతి మటన్. మెంతి కూర మటన్. టమాటా తర్వాత వేద్దాం, కట్ చేద్దాం ఫస్ట్. ఓకే. సో ఇదండి టమాటా వేసుకుంటున్నా, ప్యూరీ టమాటా ప్యూరీ. ఎందుకంటే కట్ చేసి వేస్తే మా ఆయనకు నచ్చదు, ముక్కలు వచ్చినాయి, కిడ్నీలు పోతాయి, ఎన్ని ఉంటాయి. ఇప్పుడు తింటా నేను కొంచెం కారం అన్నీ వేసుకుంటున్నాయి, ఇక మసాలాలన్నీ దగ్గరికి, మరేం అది చేయకుండా. మటన్ కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటాను నేను. అసలు చికెన్ ఎగ్స్ ఎక్కడ అమ్మొద్దు అంటున్నారా? మటన్ లేదు అసలు, మటన్ షాప్లలో చికెన్ ఎగ్సే బాగా కొంటున్నారు. మరి మన హైదరాబాద్లో అయితే అసలు ఎక్కడ చూడు మటన్ లేదంట, చికెన్ ఎగ్స్ ఫుల్గా అమ్ముతున్నారు. మంచి ఊర్లలోనేమో అనౌన్స్మెంట్ చేసి కొన్ని ఇట్లే, కానీ మన దగ్గర అట్లాంటిది ఏది ఉండదు, అన్నీ అమ్ముతారు. ఏమన్నా వస్తే రానిది అనుకుంటారేమో మరి. సో ఇందులో అయితే మేము గరం మసాలా, ధనియాల పొడి, గరం మసాలా వేసాము, జీరా పొడి, ధనియాల పొడి, కారం అయితే వేసాము. ఇప్పుడు 2 స్పూన్స్ పొడి, 2 స్పూన్స్ కొబ్బరి పొడి వేస్తున్నాను. ఇప్పుడు గరం మసాలా అమ్మా. ఇప్పుడైతే గరం మసాలా వేస్తాం. ఈ గరం మసాలా అన్నిటికి ఒకటే గరం మసాలా, ఆల్ ఇన్ 1 గరం మసాలా. సో గరం మసాలా రెసిపీని బట్టి దాని మెజర్మెంట్ మారుతూ ఉంటుంది కొంచెం. యస్. సో ఆల్రెడీ సాల్ట్ ఫస్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం చూసుకొని వేసుకుంటే సరిపోతుంది, అంతేనా? నేను కూడా నేర్చుకుంటాను. ఈ వీడియో పెట్టి ఇట్లా తీసి అప్లోడ్ చేసేదే మా అమ్మాయి గురించి అండి, ఎందుకంటే మా అమ్మాయి ఎప్పుడైనా చూసి నేర్చుకుంటుందని.
ఇదండి. ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసేసి స్టవ్ మీద పెడదాం. చిచ్చి పొయ్యి మీద ఉంది కదా, అదేంటంటే మూత పెడదాం. సో ఇదండి కొంచెమే వాటరు, ఎందుకంటే ఉడకాలి కాబట్టి. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఒక 3 విజిల్స్ వస్తే చాలు. మూత పెట్టేసుకుంటాం. ప్రిపేర్ చేద్దాం గీ రైస్. సో మటన్ అయితే అయిపోయింది. దీని ప్రెషర్ మొత్తం పోయినాక చూపిస్తాం ఎలా ఉన్నది. ఇప్పుడు గీ రైస్ చేస్తున్నాం. సో ఇదండి మటన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను గీ రైస్ చేసుకుంటున్నాను. ఈ ఆయిల్ వేయం కాబట్టి గీ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. 1 గ్లాసు, ఎక్కువ ఏం లేదు. రైసు బాస్మతి రైస్. సో ఇదండి గీ వేసుకున్నాము, 2 స్పూన్స్ వేసుకున్నాం. ఫుల్గా వేసుకోండి, బాగుంటుంది. తర్వాత కొంచెం పైనుంచి కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అయిపోయాక ప్యూర్ దుర్గా గారు. ఇప్పుడు ఇందులో కొంచెం జీడిపప్పు వేయించుకుందాం ఫస్ట్. గీ రైస్కి అదే మీద నుంచి వేసుకోవడం ఇంగ్రీడియంట్ అంటే టేస్ట్ ప్రకారం. మరి నల్లగా కాకుండా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు వేసుకుంటే సరిపోతుంది. రైసంకి ఎలా వేసుకుంటే మళ్ళా కొంచెం జీడిపప్పు అయితే ఎగిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం ఆనియన్ సారీ హోల్ గరం మసాలా, సాజీరా పట్టా, లవంగ, ఇలాచి అన్నీ ఉన్నాయి. లవంగ అన్నీ అందులోనే. అండ్ దాంతోపాటు ఒక 2 బిర్యానీ ఆకు. ఊరికి మాడిపోతాయి కాబట్టి ఇందులోనే పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాము. అండ్ కరేపాకు సారీ మా అమ్మాయి భయపడ్డది. కరేపాకు లేదు, పచ్చిమిర్చి ఆనియన్. సో ఇదండి కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్టు. ఫస్ట్ మటన్ అన్న చికెన్ మీరు ఏ కర్రీ అయితే ఆ కర్రీ ఫస్ట్ వండేసుకోండి. రైస్ తొందరగా అయిపోతుంది కాబట్టి ఫస్ట్ కర్రీ చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది. అండ్ నాన్ వెజ్ చేస్తే ఒకవేళ ప్రెషర్ కుక్కర్లో వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అండ్ అలాగే తొందరగా కూడా అయిపోతుంది, గ్రేవీ లాగా వస్తుంది, బాగుంటుంది. మామూలు ఇలా కడాయిలో చేసే నాన్ వెజ్కి ప్రెషర్ కుక్కర్లో చేసే నాన్ వెజ్కి చాలా తేడా ఉంటుంది అన్నమాట. సో ఇదండి రైస్ వేసుకుంటున్నాను, బాస్మతి రైస్. ఆల్రెడీ మా మమ్మీ నానబెట్టి పెట్టాను. 1 గ్లాస్, ఎందుకంటే ఎక్కువ లేదు. 1 పూటకి జస్ట్ నైట్ అంతే. కడాయిలు ఎందుకు చేస్తున్నాం కాబట్టి, ఎందుకంటే 1 గ్లాసు కడాయిలు అయితే ఈజీగా అయిపోతుంది. కలుపుకోవడానికి కానీ కనిపించడానికి అన్నిటికీ బాగుంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. ఇదండి ఫస్ట్ ఇలా రైస్ వేసుకుంటే తర్వాత మీకు ఎంత బాగుంటుందో చూడండి. రైస్ నీళ్ళు పోసాక ఈ ఆయిల్ స్పైసీస్ అంతా మొత్తం ఈ రైస్కి పడతాయి కదా, బాగుంటుంది. ఇప్పుడు నెయ్యి వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ మొత్తం దానికి పట్టేసి మంచిగా రైస్. 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్. మీరు ఏ గ్లాస్తో మెజర్ చేసుకుంటారు? ఆ కప్. సో ఇదండి ఇప్పుడు వాటర్ వేసుకుందాం. గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే. ఇది మనకి మామూలు ప్లెయిన్ రైస్ కాబట్టి 1.5 వేస్తాం. మీరు అందులో చికెన్ కానీ లేకపోతే వెజిటేబుల్స్ ఏమైనా వేసుకుంటే ఇంకొక 1/2 గ్లాస్ వేసుకోండి. సాల్ట్ వేసుకుంటున్నాను. సో ఇప్పటి వరకు సాల్ట్ వేయలే మనము, అందుకని సాల్ట్. బాగుంటుంది గీ రైస్, ఒకసారి ట్రై చేయండి. మటన్ చూపిస్తాము ఒకసారి, చూపిస్తాను. సో ఇదండి దీని మీద మూత పెడతాం ఇప్పుడు. ఇంకెంతే అండి ఇంగ్రీడియంట్స్, ఇంకేం లేవు. ఇవి అయిపోతే అయిపోయినట్టే. మనకి ఎంత సింపుల్గా అయిపోయింది చూసారా. ఎంతసేపు మరి అయిపోతుంది? 2 మినిట్స్, 5 మినిట్స్లో అయిపోతుంది. సో ఇదండి మటన్ ఎలా ఉందో చూద్దాం. వాసన బాగా మంచి స్మెల్. ఇదండి చూసారా గ్రేవీ ఎంత థిక్ వచ్చింది గ్రేవీ చూసారా. ఇదండి
మంచి గ్రేవీ కర్రీ లాగా ఉంది. మనం ఎక్కువ మసాలాలు కూడా ఏం వేసింది లేదు. టమాటో ప్యూరీ వేసుకున్నాం జస్ట్ దీంట్లో. సో ఇదండి మా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు రైస్ అయిపోయాక చూపిస్తాను. సో ఈరోజు కాంబినేషన్ అయితే మటన్ కర్రీ విత్ గీ రైస్. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు దీనికి కొంచెం జీడిపప్పు వేసుకుందాం. కావాలంటే కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం. నెయ్యి ఎక్కువనే అయింది. 1 గ్లాస్ దానికి 2 గ్లాసులు వేసినాం మనం. ఒక 2 స్పూన్స్ వేసినాం. మమ్మాయి చక్కెర కానీ ఇట్లా అలా జీడిపప్పులకు కానీ నట్స్ ఎక్కువ తింటాను నేను, కొంచెం షుగర్ ఎక్కువ తింటాను. అది ఎంత మంచిగా చెప్తుందంటే ఏదో మంచి హ్యాబిట్ లాగా చెప్తుంది. నట్స్ ఎక్కువ తింటానండి. ఇదండి రైస్ అయితే అయిపోయింది కదా. ఫ్రూట్స్ ఆఫ్ చేస్తున్నా. మీదకెళ్ళి కొంచెం నెయ్యి వేస్తున్నా. మా కదా ఫ్రూట్స్ నట్స్ షుగర్ ఎక్కువ తింటా కదా. అవును చాలా. ఇదండి కొంచెమే, ఎక్కువ వేయట్లేదు అలా. ఇప్పుడు నేను మా అమ్మాయి అన్న నా మగడన్న టేస్ట్ చేసి చెప్తారు. ఇప్పుడే వచ్చింది మా ఆయన. ఈరోజు వ్యాలంటైన్ రోజు ఆయనకి కదా నేను సుశీల వాళ్ళ ఆయన్ని వచ్చేసిన. సో ఇదండి మా డాడీ. సుశీల ఎట్లుందన్నా? సూపర్ అమ్మా. సో ఇదండి ఈరోజు మా ఆయనకి వ్యాలంటైన్ డే ఏంటంటే ఏమీ లేదు. ప్రతి సంవత్సరం ఏదో ఒకటి మొత్తం ఏమీ లేదు. ప్రతి సంవత్సరం నేను చేసే కేక్ ఉంటుంది. ఈసారి లేదు కాబట్టి నేను గీ రైస్ మటన్ కర్రీ చేశాను. పొద్దున్న నుంచి ఏం లేదు, జస్ట్ ఇప్పుడు అనుకొని 9:30కి ఇలా అనుకుని అలా చేసేసాను. దీంట్లో గీ రైస్ అంటే ఓన్లీ గీయే కాదండి, నెయ్యే కాదు, దీంట్లో కలిపింది మా డార్లింగ్ టైం కలిపింది. సో హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఎట్లా అనిపించింది? బాగుందంట. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. బాయ్ అండి. మన బాయ్ చెప్పు. బాయ్.